ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ మహాగణాధిపతయే నమ. ఓం శ్రీ మాత్రే నమ. ఈరోజు మనము ధనత్రయోదశి, నరక చతుర్దశి, దీపావళి, కార్తీక మాసారంభము మరియు భయ్యాదూజ్ ఈ విషయాల గురించి తెలుసుకుందాము. 13వ తేదీ నవంబర్ శుక్రవారం రోజున కుబేర పూజ, ధన్వంతరి జయంతి, ధనతేరస్, దీనినే ధనత్రయోదశి అంటారు. ఆ రోజు ధన్వంతరి జయంతి కూడా చేస్తారు. నరక చతుర్దశి మరియు దీపావళి శ్రీ శార్వరీనామ సంవత్సరము నిజ ఆశ్వయుజ మాస నవంబర్ 14వ తేదీన శనివారం రోజున వస్తున్నది. నరక చతుర్దశి నివాళి, మంగళ స్నానము, మంగళహారతులు ఉదయమే పూర్తి చేసుకోవాలి. అదే రోజున మధ్యాహ్నము తర్వాత అమావాస్య వస్తుంది. కాబట్టి ఆ రోజు అంటే శనివారము సాయంత్రము మహాలక్ష్మి పూజలు చేసుకోవాలి మరియు కేదారేశ్వర వ్రతములు కూడా చేసుకోవచ్చు. తెల్లవారు 15వ తేదీ నవంబర్ ఆదివారం రోజున అమావాస్య ఉదయం 11 గంటల వరకు మాత్రమే ఉంటుంది. అయితే పెద్దలు సిద్ధాంతులు చెప్పిన మాట, సూర్యోదయానికి ఉన్న తిథి ఆ రోజు మొత్తం కూడా ఉంటుంది. కాబట్టి ఆ రోజు కూడా కేదార వ్రతము చేసుకోవచ్చు. సోమవారము బలిపాడ్యమి, కార్తీక మాస అభిషేకాలు ప్రారంభము, మంగళవారము విధియ, ఆ రోజు యమద్వితీయ లేదా భగినీ హస్త భోజనము, దీనినే భయ్యాదూజ్ అని కూడా అంటారు. అంటే యమున తన అగ్రజుడు యమధర్మరాజుకు వచ్చి స్వయంగా వండి పెట్టింది, ఆ భోజనము తయారు చేసి పెట్టింది. అందువల్ల ఆ రోజు అక్కా చెల్లెళ్ళు తమ సోదరులకు భోజనం వారి చేతుల మీదుగా స్వీకరించాలి అని మనకు ఆ పండుగ చెప్తుంది. దీపావళి పండుగ నెల రోజులు పండుగ. ప్రతిరోజు దీపారాధన చేయాల్సిందే. ఉదయము సాయంత్రం కూడా ఇరు సంధ్యలలో దీపాలు వెలిగించి ఆ కార్తీక మాస యొక్క ఫలితాన్ని కూడా పొందవచ్చు. ఓం శ్రీమాత్రే నమః.